అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొత్త పునాది. రచయిత గొల్లపూడి దుర్గావళి గారు. ఇక కథలోకి వెళితే, పాల గ్లాస్ తీసుకొని బెడ్రూంలోకి అడుగుపెట్టింది శ్యామల. సూర్యం అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. బెడ్ మీద దుప్పటిని తీసి అవతల పడేసి బీరువాలోంచి తెల్లని మరో దుప్పటిని తీసి మంచం మీద పరుస్తోంది శ్యామల. ఆమె వంక పరీక్షగా చూసి నిట్టూర్చాడు సూర్యం. ఏమిటండి అలా ఉన్నారు అంది భర్త వాలకాన్ని చూసి. ఆహా, ఏం లేదు, రా ఇలా కూర్చో అంటూ తన పక్కన చోటు చూపించాడు. కూర్చుంది భార్య. శ్యామ, నేనంటే నీకు చాలా ఇష్టం కదూ అన్నాడు ఆమెనే పరిశీలనగా చూస్తూ. అవునండి అంటూ సిగ్గుపడింది శ్యామల. వెరీ గుడ్, అయితే నేను ఏం చెయ్యమన్నా చేస్తావా అన్నాడు కొంటెదనం నటిస్తూ. పోండి, చిలిపి మాటలు మీరును. అలా కాదు, నిజంగా చెప్పాలి అన్నాడు సూర్యం. అలాగే, మీరు ఏం చెబితే అది చేస్తాను. ఈ మేడ మీద నుంచి క్రిందికి దూకమంటారా? మేడ మీద నుంచి దూకక్కర్లేదు, కాళ్ళు విరుగుతాయి. ఏం నిజంగా చేస్తావు కదూ? అబ్బా, ఇంకా ఏమిటండి మీ అనుమానం అంది గోముగా. శ్యామ, నువ్వు వెంటనే నాకు విడాకులు ఇవ్వాలి అన్నాడు సూర్యం. విడాకులా, విస్తరాకులా, మీ కొంటె మాటలు మీరును అంది నవ్వేస్తూ. లేదు శ్యామ, నిజంగానే చెబుతున్నాను, నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి అన్నాడు గంభీరంగా. ఏమిటండి మీ మాటలు? నేను విడాకులు ఇవ్వటం ఏమిటి? మీకు మతిగాని పోయిందా? శ్యామల ముఖంలో రంగులు మారాయి. నా మతేం పోలేదు, నాకు పిల్లలు కావాలి, అందుకే మరో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమిటండి మీ మాటలు? అప్పుడే మనకు ఏమంత వయసు మించిపోయిందని, పిల్లలు కలగరని నిర్ణయించుకున్నారు అంది గద్గద స్వరంతో. శ్యామ, మొన్న మనం డాక్టర్ దగ్గరకు వెళ్ళాం, గుర్తుందా? ఆ మర్నాడే తెలిసింది ఇంకా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. అందుకే నేను మరో పెళ్లి చేసుకుంటాను. నిజమా? ఆ డాక్టర్ అలా చెప్పిందా? నేను నమ్మను, మీరేదో దాస్తున్నారు. అలా అయితే ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు అంది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. నువ్వు బాధపడతావని వెంటనే చెప్పలేదు. బాధ? ఈ బాధ కంటే ఎక్కువ అది. ఏమండి, నేను చదువురాని దాన్ని, నాకు మీరు అత్తయ్య తప్ప నా అన్న వాళ్ళే ఎవరూ లేనిదాన్ని. నన్ను అన్యాయం చేయకండి అంటూ అతని కాళ్ళు పట్టుకొని భోరున విలపించింది శ్యామల. చూడు, విడాకులు ఇచ్చి నీకేం అన్యాయం చెయ్యను. ఈ మేడ 25,000 రొక్కం నా పేర పెడతాను, హాయిగా బ్రతుకు. కానీ నాకు విడాకులు మాత్రం ఇవ్వు, అంతే చాలు. నా బాధని అర్థం చేసుకో శ్యామ అన్నాడు జాలి గొలిపేలా. వెక్కి వెక్కి ఏడవటం తప్ప ఏం మాట్లాడలేకపోయింది శ్యామల. ఏమిటే శ్యామల అలా ఉన్నావు? ఒంట్లో కానీ బాగుండలేదా అంది సుగుణమ్మ. ఏం లేదు అత్తయ్య, బాగానే ఉన్నాను అంది ముఖం మరోవైపు తిప్పుకుంటూ. వంట చేసే హడావుడిలో కోడల్ని అంతగా పట్టించుకోలేదు సుగుణమ్మ. భార్యని మరోసారి హెచ్చరించి కాలేజీకి వెళ్ళిపోయాడు సూర్యం. దిండులో తలదాచుకొని తన బాధను కన్నీటి రూపంలో బయటికి వెళ్ళగ్రక్కుతోంది శ్యామల. శ్యామల, శ్యామల అనే అత్తగారి పిలుపు ఆమె చెవులకు వినిపించలేదు. భర్త విడాకులిమ్మంటున్నాడు. తనకింక ఏం దారి? ఏం చూసుకొని బ్రతకటం? తనకంటూ తల్లి తండ్రి లేరు. ఉన్న మేనమామ ఎలాగో చివాట్లతో చీదరింపులతో పెంచి పెద్ద చేశాడు. అత్తగారి దొడ్డ మనసు వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు. అనాథగా పెరిగిన తనకు ఏమూలో ఉన్న అదృష్టం వెన్ను తట్టగా బంగారం లాంటి భర్త, తల్లి కంటే మిన్నగా చూసుకునే అత్తగారి అండదండలు లభించాయి. జీవితం 3 పూలు 6 కాయలుగా సాగిపోతుంటే మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది. భర్తకు విడాకులు ఇచ్చి జీవోత్సవంలా ఎలా బ్రతకటం? వెక్కి వెక్కి ఏడుస్తోంది శ్యామల. కోడలు ఎన్నిసార్లు పిలిచినా క్రిందకి రాకపోవటంతో తనే పైకి వచ్చిన సుగుణమ్మ కోడల్ని ఆ స్థితిలో చూసి నిర్ఘాంతపోయింది. శ్యామల, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు అంది కంగారుగా. అత్తగారి మాటల్లోని ఆప్యాయతకు కరిగిపోయింది శ్యామల. అత్తయ్య అంటూ వచ్చి ఆమెను కౌగిలించుకొని గొల్లుమంది. కోడల్ని ఊరడించి అసలు విషయం విన్న సుగుణమ్మ శిలాసదృశ్యంగా మిగిలిపోయింది. ఆవిడ ఈ మధ్య కొడుకు వైఖరిని గమనించకపోలేదు. కాలేజీలో చదువుకునే ఆడపిల్లలు ట్యూషన్కి ఇంటికి రావటం, వాళ్లతో కొడుకు వకవకలు వికవికలు కొంటె మాటలు అతి చనువు తను చూసినా
వయసు వచ్చిన కొడుక్కి ఏం చెప్పగలదు? ఏమని మందలించగలదు? చదువుకొని శ్యామలకు ఇవేం తెలియవు. 1-2 సార్లు ట్యూషన్ టైంలో పైకి వెళ్ళిన శ్యామల ఇలా మాటిమాటికి పైకి వచ్చి వాళ్ళ చదువుకి అంతరాయం కలిగించవద్దని సూర్యం అనటంతో కిందనే ఉండసాగింది. దాంతో వాళ్ళకి మరింత స్వేచ్ఛ దొరికింది. ఏడవకు శ్యామల, అసలు విషయం నేను కనుక్కుంటానుగా అంటూ ఓదార్చింది కోడల్ని. అత్తగారి మాటలతో తాత్కాలికంగా ఓదార్పు లభించినా శ్యామల అంతరంగం అల్లకల్లోలంగా ఉండిపోయింది. సూర్యం, ఓసారి ఇలారా, నీతో మాట్లాడాలి. భోంచేసి పైకి వెళుతున్న కొడుకుని పిలిచింది సుగుణమ్మ. ఏమిటమ్మా, అలా కూర్చున్నాడు సూర్యం. ఏమిట్రా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని శ్యామలని విడాకులిమ్మని అడిగావట అంది. అవును అడిగాను అన్నాడు ధైర్యంగా. ఆ సమాధానానికి విస్తుపోయింది సుగుణమ్మ. చిన్నప్పుడే భర్త పోతే ఇంత నలుసుని పెంచి పెద్ద చేసింది. నిన్న మొన్నటిదాకా తన కొంగు పట్టుకొని తిరిగి తన ఇష్ట ప్రకారం శ్యామల మెడలో 3 ముళ్ళు వేసింది వీడేనా అనిపించింది ఆవిడకి. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అమ్మ, నాకు వంశం కోసం పిల్లలు కావాలి. శ్యామలను డాక్టర్కు చూపిస్తే ఇంక పిల్లలు పుట్టరని ఖచ్చితంగా చెప్పేసింది. అందుకే నేను విడాకులు తీసుకొని మరలా పెళ్లి చేసుకుంటాను. వంశం, నిజంగా నువ్వు వంశం కోసం పాకులాడితే ఎవరినైనా పెంచుకోవచ్చుగా. వాళ్ళు నా పిల్లలు ఎలా అవుతారమ్మా? ఎంతైనా కన్నపిల్లలు కారుగా. సూర్యం, శ్యామలని దాని అమాయకత్వాన్ని చూస్తుంటే దానికి అన్యాయం చేసిపోవాలనే తలపు ఎలా కలుగుతోందిరా అంది ఆవేదనగా. అమ్మ, నేను శ్యామలకి అన్యాయం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? నేను అంత ఆలోచన లేని మూర్ఖుడినా? ఈ ఇల్లు 25,000 తన పేరున రాస్తాను. ఈ ఇల్లు ఆ డబ్బు మీ నాన్నగారు సంపాదించినవేరా. అయినా ఆడదాని బ్రతుక్కి కావలసింది డబ్బు ఇల్లు కాదురా, భర్త. నీ చేత 3 ముళ్ళు వేయించుకొని నీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని నీ చేయి పట్టుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ ఇంటికి దీపమైన ఇల్లాలిని నట్టేట ముంచకు సూర్యం. అమ్మ, ఇలాంటి మాటలు చెప్పి నా మనసు మార్చాలని ప్రయత్నించకు. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు అన్నాడు స్థిరంగా. సూర్యం, మరోసారి ఆలోచించు. పిల్లలు కలగని ఆ లోపం నీలోనే ఉంటే శ్యామల నిన్నిలాగే వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకునేదా? అమ్మా, ఆడదానికి ఒకడే భర్త, కానీ మగాడికి అలా కాదు. ఓ భార్య ద్వారా సంతానం కలగకపోతే మరో పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందటం చూశాం. కానీ పిల్లల కోసం ఆడది ఓ భర్తను కాదని మరో భర్తని చేసుకోవటం ఎక్కడా వినలేదు. అందుకని నేను చేసే పని విడ్డూరం ఏం కాదు. కోపం ముంచుకు వచ్చింది సుగుణమ్మకి. సూర్యం, నిన్ను కన్న తల్లిగా అడుగుతున్నాను, మరోసారి ఆలోచించి చూడు. అమ్మ, నేను నీ కన్న కొడుకుని. నాకు వ్యతిరేకంగా కోడలి పక్షం మాట్లాడటం నాకేం నచ్చలేదు కోపంగానే అన్నాడు సూర్యం. నేను న్యాయం మాట్లాడుతున్నాన్రా. ఓ ఆడదానిగా శ్యామల బాధని అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను. ఎవరు ఏం మాట్లాడినా నా నిర్ణయంలో మార్పు లేదు అంటూ చివాలున లేచి వెళ్ళిపోయాడు సూర్యం. కొడుకు అలా వెళ్ళిపోవటంతో తన అహం దెబ్బతిన్నట్లయింది సుగుణమ్మకి. సుగుణమ్మ ఎంత వాదించినా ప్రయోజనం లేకపోయింది. శ్యామల అమాయకత్వం అతని మనసుని కరిగించలేకపోయాయి. శ్యామల ఆ కాగితం మీద సంతకం చేసి వాడి ముఖాన పారేయమ్మ అంది గంభీరంగా సుగుణమ్మ. అత్తయ్య అంటూ రోదిస్తున్న కోడలి దుఃఖాన్ని చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. ఓ మూల కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తోంది శ్యామల. శ్యామల, ఇదిగో ఇల్లు నీ పేర ట్రాన్స్ఫర్ చేయించిన కాగితాలు, బ్యాంకీలో నీ పేరున 25,000 డిపాజిట్ చేసిన పాస్బుక్. ఇంకా నన్ను మర్చిపో అంటూ వాటిని టేబుల్ మీద పెట్టాడు సూర్యం. తల్లి ఎంతకీ రాకపోవటం గమనించి ఆమె గది వైపు నడిచాడు. అమ్మా, రా వెళ్దాం, సామాన్లన్నీ సర్దావా అంటూ తల్లి గదిలోకి అడుగు పెట్టబోయిన సూర్యం ఆవిడ ఉగ్ర రూపం చూసి వెనక్కి జంకాడు. పోరా పో, దానికి ఏ క్షణంలో అయితే విడాకులు ఇచ్చావో ఆ క్షణం నుంచే నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వు చచ్చిపోయావు అనుకుంటాను. ఈరోజు ఈ ఇంట్లోంచి శాశ్వతంగా కదులుతున్నది నువ్వు కాదురా, నీ శవం అంది భద్రకాళిలా గర్జిస్తూ. అమ్మా, కోపంగా అరిచాడు సూర్యం. ఇప్పుడు నేను నీకు అమ్మను కానురా. నువ్వు దిక్కు లేకుండా చేసిపోతున్న శ్యామలకు తల్లిని. ఒరే, ఓ అమాయకురాలి గుండెలు బద్దలు చేసి
దాని ఉసురు పోసుకొని నువ్వేం సుఖపడతావో నేను చూస్తాను. గుండె మండిన ఓ తల్లిగా నిన్ను శపిస్తున్నానురా. ఏదో ఓ నాటికి చపల చిత్తొడవైన నువ్వు శ్యామల కాళ్ళు పట్టుకునే స్థితికి చేరుకుంటావు. కానీ మనసు విరిగిన అది నిన్ను ముష్టివాడిగానే చూస్తుందిరా. మాణిక్యం లాంటి భార్యను కాదని ఏ మసిబొగ్గుల కోసం పాకులాడుతున్నావో అవే నీ పతనానికి కారణం అవుతాయి అన్న సంగతి గుర్తుంచుకో అంది ఆవేశంగా. అమ్మా, నాతో రాకపోతే దానితోనే ఊరేగు. కన్న కొడుకు కంటే మధ్యాహ్నం వచ్చినదే ఎక్కువైంది నీకు. మళ్ళీ అమ్మ అన్నావంటే నీ నాలుక చీరేస్తాను. నీ మొహం నాకు చూపించకు, పో అవతలికి అంటూ భల్లున తలుపులు మూసుకుంది సుగుణమ్మ. కోపంతో గిరుక్కున వెనుతిరిగిపోయాడు సూర్యం. శ్యామల, వెర్రికేక పెట్టింది సుగుణమ్మ. ఉరి పోసుకొని 30 నిండని నీ జీవితానికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి అనుకుంటున్నావా శ్యామల? లేదమ్మా, లేదు. నీకు ముందు చాలా జీవితం ఉందమ్మా. అత్తయ్య, ఇంకా ఏం మిగిలిందని బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి అంది ఏడుస్తూ. నా కోసం బ్రతకాలమ్మా, నీ భవిష్యత్తు కోసం బ్రతకాలి శ్యామల. మోడుబారిన చెట్టు చిగురించకుండా అలాగే ఉండదమ్మా. నీకోసం నేను అన్నీ వదులుకున్నాను. నా కోసం నువ్వు బ్రతకమ్మా. నీ జీవితం అంధకార బంధురం కానివ్వను శ్యామల. చెదిరిన నీ జీవితం చిగురించి పచ్చని పూలు పూయాలి. నీ జీవితానికి కొత్త పునాది వేయాలని నా కోరిక తల్లి. అత్తయ్య, కట్నం కోసం కొడుకుల్ని అమ్ముకొని అది చాలక కోడళ్ళని అగ్నికి ఆహుతి చేసే ఈ రోజుల్లో కాని కట్నం ఆశించకుండా నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు. కన్న కూతురి కంటే మిన్నగా ఆదరించారు. నా కోసం కన్న కొడుకుని కూడా దూరం చేసుకుని చరిత్రలో ఏ తల్లి చెయ్యని త్యాగం చేశారు. మీరు నాకు అత్త కాదు, నా పాలిటి దేవత అంటూ అత్తగారి పాదాలు పట్టుకుంది శ్యామల. పిచ్చి శ్యామల, లేమ్మా, నేను మామూలు ఆడదాన్నే, కాకపోతే తల్లి మనసు ఉన్నదాన్ని, అంతే తల్లి. ఇక నుంచి నేను నీకు అత్తను అన్న మాట మర్చిపో. నేను నీకు కన్న తల్లినే అనుకో. అదే నాకు కావలసింది అంటూ శ్యామలను దగ్గరకు తీసుకొని ఆమె తల నిమిరింది సుగుణమ్మ. టీచర్ని పెట్టి శ్యామలకు ఇంట్లోనే చదువు చెప్పిస్తోంది సుగుణమ్మ. టీచర్తో ముందుగానే చెప్పినట్లుగా పిల్ల చదివి ఎంఏలు బిఏలు పాస్ కానక్కర్లేదు, అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే చాలు అని. శ్యామల, గతాన్ని మర్చిపో. నీకు అసలు వివాహం కాలేదనుకోమ్మా. జరిగిందంతా ఓ పీడకలలా భావించు. నీ దృష్టిని చదువు మీదకి మళ్లించు. జీవితం మీద ఉత్సాహాన్ని పెంచుకో. కాలమే నీ బ్రతుకుని ఓ గట్టుకి చేర్చాలి తల్లి అనేది ప్రేమగా. ఓ సాయంత్రం సుగుణమ్మ అక్క కొడుకు సుదర్శనం వచ్చాడు. ఏరా అబ్బాయి, ఎన్నేళ్లకి చూశానో నిన్ను. మీ అమ్మ పోయాక మన రెండిళ్ళ మధ్య రాకపోకలే తగ్గిపోయాయి. మీ నాన్న పిన్ని అంతా బాగున్నారా అంది ఆప్యాయంగా. మనం కలుసుకొని 8 ఏండ్లయ్యింది పిన్ని. నాన్న పోయారు. పిన్ని ప్రస్తుతం తమ్ముడి దగ్గర ఉంటోంది అన్నాడు సుదర్శనం. ఏరా, పెళ్లి చేసుకున్నావా? ఎంతమంది పిల్లలు? సుదర్శనం మొహం మ్లానమయ్యింది. ఏం చెప్పలేకపోయాడు. ఏం నాయనా, అలా అయిపోయావు? ఏం జరిగింది అంది ఆతృతగా. పెళ్ళి అయ్యింది. 6 నెలల క్రితం పిల్లాడిని కని జానకి చనిపోయింది. అప్పటి నుంచి వాడిని పెంచటం ఓ సమస్య అయిపోయింది పిన్ని అన్నాడు బాధగా. అయ్యో, ఎంత పని జరిగిందిరా సుదర్శనం. అప్పుడే జీవితంలో అన్నీ అయిపోయాయా? కొందరి జీవితాలు అంతే నాయనా. ఏం చేస్తాం, కర్మ. అయితే పిల్లాడెక్కడున్నాడో? నాకు ఈ ఊరు బదిలీ అయ్యింది పిన్ని. రేపే జాయిన్ అవ్వాలి. పిల్లాడిని నాతోనే ఉంచుకున్నాను. అయితే మరలా పెళ్లి చేసుకోకపోయావా? కనీసం వాడిని చూసే అందుకైనా మనిషి కావాలిగా అంది సుదర్శనం పరిస్థితికి జాలిపడుతూ. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను పిన్ని. అటు జానకిని మర్చిపోలేను, ఇటు మళ్ళీ పెళ్లి చేసుకొని బాబుకి అన్యాయం చెయ్యలేను అన్నాడు బాధగా. అతడి పరిస్థితికి నిట్టూర్చటం తప్ప ఏం చెయ్యలేకపోయింది సుగుణమ్మ. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక వెళ్తానన్నాడు సుదర్శనం. పిల్లాడిని తీసుకొని అక్కడికే రమ్మంది సుగుణమ్మ. అటు చదువుతో ఇటు సుదర్శనం బాబుతో బాగానే పొద్దుపోతోంది శ్యామలకు. పెద్ద వయసులో సుగుణమ్మ బాబు పనులు చెయ్యలేకపోవటంతో శ్యామలే అన్ని పనులు చూసుకుంటోంది. బాబు ముద్దు మురిపాలతో మురిసిపోతున్న ఆమెకి క్షణం తీరటం లేదు. వాడు క్రమేపీ శ్యామలకి బాగా మాలిమి అయిపోయాడు. అది సుదర్శనం జరిగిన విషయం అంటూ విషయమంతా వివరించింది సుగుణమ్మ. ఏమైనా సూర్యం చేసిన పని ఏం బాగుండలేదు పిన్ని.
ఆ విషయమే నేను నెత్తి నోరు బాదుకొని చెప్పాను. వింటేనా మూర్ఖుడు అంది బాధపడుతూ. అయితే కోడల విషయం ఏం చేద్దామనుకుంటున్నావు పిన్ని? శ్యామలకి మరలా పెళ్లి చేద్దామనుకుంటున్నాను సుదర్శనం. దాని విషయం చెప్పి అందుకు ఇష్టపడ్డవాడికే ఇచ్చి చేస్తాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు పిన్ని. కానీ అబ్బాయిని గురించి బాగా విచారించి మరీ చెయ్యి. అలాంటి అబ్బాయి దొరకటం అంటే మాటలు కాదు సుదర్శనం. అందుకే శ్యామలని చేసుకోమని నిన్ను అర్థిస్తున్నాను. నీకంటే బుద్ధిమంతుడు, గుణవంతుడు మరెవరూ ఉండరు. నేనా అన్నాడు ఆశ్చర్యంగా. అవును సుదర్శనం, నువ్వే దాని జీవితాన్ని చిగురింపజేయగలవు. రెండూ దెబ్బతిన్న హృదయాలే కనుక ఒకరిని మరొకరు బాగా అర్థం చేసుకోగలరు. మీ మధ్య అపార్థాలకు తావులేదు. శ్యామల నా కోడలు అన్న అనుమానమే పెట్టుకోకు సుదర్శనం. ఓ అభాగ్యురాలి వైపు నిలబడి ఆలోచించు అంది సుగుణమ్మ ఆశగా. ఏం బదులు చెప్పలేదు సుదర్శనం. ఓసారి వివాహం అయిందని సందేహిస్తున్నావు కదూ, దానికింక పిల్లలు పుట్టే అవకాశమే లేదని వాడు చెప్పాడు. నీకు ఎటు ఒక మగనలుసు ఉన్నాడు. వాడు దానికి బాగా చేరికయ్యాడు. తల్లి లేని లోటు వాడికి, బిడ్డలు లేని కొరత శ్యామలకి లేకుండా చేయని సుదర్శనం. పిన్ని, నీలాంటి అత్తలంతా కోడళ్ళ పట్ల సహృదయంతో ఆలోచిస్తే ఇంక దేశంలో కోడళ్ళని బాధించే అత్తలే ఉండరు. శ్యామల ఏ జన్మలోనో అదృష్టం చేసుకుంది కనుకే నీ అండ దొరికింది పిన్ని అన్నాడు ఆవిడ వైపు ఆపేక్షగా చూస్తూ. అయితే ఈ వివాహానికి ఒప్పుకుంటున్నావా సుదర్శనం? ముందు శ్యామలని అడిగి చూడు పిన్ని అన్నాడు. అమ్మయ్య, ఇంక దాన్ని నేను ఒప్పించటం దేనికి? కనని పేగుపాశమే దాన్ని ఒప్పిస్తుంది అంది తృప్తిగా. మరో నెల రోజుల్లోనే శ్యామలకి సుదర్శనానికి పెళ్లి జరిగిపోయింది. సుగుణమ్మ మనసు ఆనందాంబుదిలో ఓలలాడింది. ఆవిడ చేసిన పనికి హర్షించిన వారు కొందరైతే ముక్కున వేలు వేసుకున్నవారు మరికొందరు. పిన్ని, ఈ విషయం విన్నావా? మన సూర్యం ఓ కాలేజీ స్టూడెంటుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మద్రాసులో ఉంటున్నాడట. ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి డబ్బంతా ఆ పిల్ల పేరున వేశాడట. ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే అతనితో తిరగటం చూసి మందలించాడట. అయినా వీడి మాటలు వినకపోవటంతో ఓ రోజు మాటా పెరిగి కోపంలో ఆ పిల్లని మేడ మీద నుంచి కిందకు తోశాడట. ఆ అమ్మాయి వీడిని కిందకు లాగటంతో ఇద్దరూ క్రింద పడిపోయారట. ఆ పిల్ల చనిపోయి మనవాడు కాలు విరిగి ప్రస్తుతం జైల్లో ఉన్నాడట అన్నాడు సుదర్శనం. బాగా అయ్యింది. కన్ను మిన్ను కానని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది అంది నిర్వికారంగా సుగుణమ్మ. ఓసారి వెళ్ళి చూసి వద్దామా పిన్ని? వద్దు, వాడు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నాడు. అన్నట్లు సుదర్శనం, ఈ విషయం పొరపాటునైనా శ్యామలతో అనకు సుమా, పాపం పిచ్చిపిల్ల బాధపడుతుంది. అలాగే పిన్ని అన్నాడు సుదర్శనం. అమ్మగారు, చిన్నమ్మగారు ఉదయం నుంచి వాంతులు చేసుకుంటున్నారమ్మా అంది పనిపిల్ల. ఏమిటోరా, నిన్న రాత్రి నుంచి ఇది వరస. నీకు ఆఫీస్ టైం అయ్యిందిగా, భోంచేసి వెళ్ళు, నేను దాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్తాను. అసలే శ్రావణ మాసం, కొత్త నీరు, ఊర్లో కలరా ఉందని చెప్పుకుంటున్నారు అంటూ కంగారుగా కోడల్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళింది. డాక్టర్ చెప్పిన వార్త వినగానే ఆమె గుండె ఒక్కసారి ఆగినట్లయింది. నిజంగానే అంది ఇంకా అనుమానంగా. నిజంగానే ఆమె గర్భవతి, 4వ మాసం అంది డాక్టరు. డాక్టర్ గారు, నిజంగా మా అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా అంది మళ్ళీ. 4వ మాసం అంటుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా? ఇలాంటి అవకాశం లేదని మీకు ఎవరు చెప్పారు అంది కోపంగా చూస్తూ. సుదర్శనానికి సుగుణమ్మకి ఆనందానికి అవధులు లేవు. కొడుకు అబద్ధం చెబితే అదే నిజమని నమ్మి కృంగిపోయింది. ఇవాళ తను నమ్మిన ఆ నిజం అబద్ధమని తెలిసి పొంగిపోతోంది. తనకే నిజంగా మనవడు పుట్టబోతున్నంత ఆనందం కలిగింది. శ్యామలని శ్రద్ధగా కంటికి రెప్పలా చూడసాగింది. శ్యామలకి ఆవిడలో చిన్ననాడు చనిపోయిన తల్లి కనిపించేది. 9వ నెల రాగానే మగబిడ్డని ప్రసవించింది శ్యామల. పైకి చెప్పకపోయినా పినతల్లి ఆంతర్యం గ్రహించిన సుదర్శనం పిల్లవాడికి పినతండ్రి పేరు పెట్టాడు. కాలక్రమంలో మరి 2 బిడ్డలకు తల్లి అయ్యింది శ్యామల. మరో ఏడాది తర్వాత ఈ జన్మకి అదృష్టం చాలు అనుకుంటూ గోడ మీద ఫోటోలో శాశ్వత స్థానం సంపాదించుకుంది సుగుణమ్మ. 22 వసంతాల్ని కాలం కడుపులో దాచుకుంది. సుదర్శనం ఇప్పుడు బ్యాంక్ ఏజెంట్ అయ్యాడు. పిల్లలు కొందరు డిగ్రీల్లోనూ మరికొందరు పీజీల్లోనూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి
తలలో నాలుకలా మెదిలే శ్యామల ఉత్తమ గృహిణిగా పేరు సంపాదించుకుంది. పచ్చని దేహఛాయతో, పట్టుచీరతో, వంటి నిండా ఆభరణాలతో దీపంలా వెలిగిపోయే శ్యామలని అంతా లక్ష్మీదేవమ్మ తల్లి అని మెచ్చుకుంటారు. ఆ రోజు సుదర్శనం పుట్టినరోజు కావటంతో శ్యామల, పిల్లలు అతనితో కలిసి గుడికి వెళ్ళారు. అర్చనలు వగైరాలు చేయించిన తర్వాత అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రండి, మీ పుట్టినరోజు అని మర్చిపోయారు సుమా అంటూ మరోమారు హెచ్చరించింది శ్యామల. కారులో ఇంటికి బయలుదేరారు శ్యామల, పిల్లలు. గేటు దగ్గర వాచ్మెన్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. కారు లోపలికి వెళ్ళగానే పిల్లలు దిగి వెళ్ళిపోయారు. ఓసారి వెనుతిరిగి చూసింది శ్యామల. గుబురుగా పెరిగిన తల, పొడుగుపాటి గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, మురికి గుడ్డలు, కర్ర సాయంతో నడిచే కుంటికాలు. ఏమిటో అంటున్నాడు. వాచ్మెన్ ఏమిటి గొడవ అంది గేటు వైపు నడుస్తూ. చూడండమ్మా, ఈడెవడో ముష్టివాడు లోపలికి పోతాడంట అన్నాడు వాచ్మెన్. నేను ఈ ఇంటికి అని ఏదో అనబోతున్న అతని మాటల్ని మధ్యలోనే ఆపి, చూడబ్బి, నువ్వు ఇదివరకు ఈ ఇంటికి ముష్టికి వస్తే రావచ్చు, నీకిప్పుడు పెట్టడానికి ఇంట్లో ఏం లేదు, ఈ 2 రూపాయలు తీసుకొని ఏదైనా కొనుక్కు తిను వెళ్ళు అంటూ వెనుదిరిగింది. తనని భర్తగా గుర్తించలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్న శ్యామలని నిర్విన్నుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు కుంటి బిచ్చగాడి రూపంలో ఉన్న సూర్యం. వెళ్ళు, ఇంకా నిలబడ్డావే, మా మాట అంటే వినిపించుకోలేదు, ఏజెంట్ గోరి భార్య, మా అమ్మగోరు చెప్పినా ఇంకా చెవికెక్కలేదా అన్నాడు వాచ్మెన్. ఆమె ఇచ్చిన 2 రూపాయల్ని గుప్పిటలో బిగించి పట్టుకొని కన్నీటితో తల్లి మాటల్ని గుర్తు తెచ్చుకొని భారంగా నడుచుకుంటూ ముందుకు సాగాడు సూర్యం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.